ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి. ఈరోజు వీడియోలో కలిసం లేకుండా కర్రలతోనే అమ్మవారి యొక్క అలంకరణ చేసుకోవటం ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి, నేర్చుకోండి. అలాగే మొన్న పోల్ పెట్టాం కదండి, ఆ పోల్లో కనుక చూసుకున్నట్లయితే ఎక్కువ మంది అమ్మవారి యొక్క అలంకారాలు పెట్టమన్నారు. అందుకని ఈ అమ్మవారి అలంకారం ముందు చూసేసేయండి. అమ్మవారి అలంకారం ఫుల్ వీడియో అనేది ఇది ఇచ్చాను, కొంచెం లాంగ్ వీడియో అండి. కొంచెం దయచేసి వీడియోని చివరి వరకు చూడాల్సిందిగా కోరుకుంటున్నాను, ఎందుకంటే చాలా పెద్ద వీడియో. ఎందుకంటే అన్ని పార్ట్స్ అన్నీ కూడా కలిపి ఒకే వీడియోగా చేశాను కాబట్టి ఇది కొంచెం పెద్ద వీడియోనే. ముందుకైతే కుచ్చులు ఈ విధంగా అయితే పోసుకోవాలండి. మీరు చాలా వీడియోల్లో చూసే ఉంటారు, చాలామందివి కుచ్చులు ఎలా పోస్తారని రకరకాలుగా పోస్తారండి. నేనైతే మాత్రం ఈ విధంగా అయితే పోసి ఏ రోజైతే మనం చీర కడతామో ఆ రోజు కన్నా ముందు రోజు చక్కగా కుచ్చులు పోసుకుని తాళ్ళు కట్టుకున్నట్లయితే తర్వాత రోజుకి చాలా బాగుంటాయండి. సిల్క్ చీరను కట్టకూడదండి. సిల్క్ కాకుండా ఎటువంటి కాటన్ కానీ చాలా రకాలు ఉన్నాయి కదా, అలాంటి చీరలు అయితే కట్టెట్టు పెడితే నెక్స్ట్ డే కూడా ఆ కుచ్చులు అనేది ఊడిపోకుండా ఉంటాయి, అదే విధంగా ఉంటాయి. ఈ విధంగా అయితే కుచ్చులు అయితే పోసుకోండి. ఆ తర్వాత ఈ కర్రలు ఉన్నాయి కదండి, ఈ కర్రలకి మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అలంకరణకి మొదలు పెట్టేసామండి. ఇక్కడ నుండి కింద పీటల్లో పెట్టా కదండి, అది మీకు ఇష్టమైతే పెట్టుకోవచ్చు. నేనైతే అలా పెట్టాను, మీరైతే పెట్టుకున్నా అయినా పర్వాలేదు, కాళ్ళు నిలబడతాయి. లేకపోతే ఏమైనా అట్టపెట్టుంటే అట్టపెట్టు పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. నేనైతే ఇలా కర్రలు అయితే ఉన్నాయి కాబట్టి కర్రలు కట్టాను. అలాగే వెనకాల ఉంది కదండి స్టాండ్ కర్రలతో చేసింది, అది ఏ విధంగా తయారు చేసుకోవాలనేది వీడియో లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, అది కూడా చూడండి తప్పకుండా. ఆ కర్రలు ఎలా కుట్టాను అనేది మీకు చూపిస్తాను ఆ వీడియోలో, అది కూడా ఒకసారి చూడండి. తర్వాత మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే కొంతమందికి కలిసం ఇంట్లో పెట్టుకోరండి ఫస్ట్ నుండి కూడా, కానీ అమ్మవారి పూజ చేసుకోవాలని ఉంటుంది. ఇప్పుడు మేమే చూసుకోండి, మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేయరండి మా వాళ్ళు. మేమైతే ఈ విధంగా అయితే కర్రలతో కట్టుకుని అలంకరించుకుంటూ ఉంటాము. అలాగే చూస్తున్నారు కదా, వీడియో రన్ అవుతుంది చూసారా, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. ఎందుకంటే స్లోగా పెడితే మాత్రం చాలా ఎక్కువ వీడియో అయిపోతుంది. మీకు తెలిసే ఉంటుంది, ఆ కర్రలు ఉన్నాయి కదా, ఆ కర్రలకు ఆ విధంగా కట్టుకోవాలి. కానీ నేను ఇక్కడ కొంచెం ఒక మిస్టేక్ అయితే చేశాను, మీరు మాత్రం చేయబాకండి. ఏంటంటే ఇప్పుడు ఆ కర్రల మధ్యలో ఉంది కదా, ఇటు నిలబెట్టింది రైట్ సైడు, లెఫ్ట్ సైడ్ నిలబెట్టిన రెండు కర్రలకి పైన కట్టాలండి చేతులు అనేవి. నేనేం చేశానంటే నేను హడావుడిగా ఆ పక్కనైతే కట్టేశాను. ఇలా కట్టుకున్నా కట్టుకోవచ్చు, కాకపోతే ఏంటంటే మనం చీర కట్టినప్పుడు ఏంటంటే వెనక్కి అయిపోతుంది. అదే అప్పుడు మనం కొంచెం ముందుకు కట్టామనుకోండి కాళ్ళు చేతులు అనేది, అప్పుడు చీర కట్టినా కూడా చాలా నీట్గా కనపడుతుంది. కానీ ఇలా అయినా నీట్గా కనపడుతుంది, కానీ పెద్ద చీర అయిపోయేసరికి అప్పుడు ఏమవుతుందంటే వెనక్కి వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది చేతులు. చూడండి, చివరి వరకు చూస్తే అర్థమవుతుంది మీకు. మరి ఒకళ్ళు కాళ్ళు చేతులు కూడా అడిగారండి, ఆ వీడియో కూడా మీకు తప్పకుండా పెడతాను, తయారు చేస్తున్నాను. ఆ వీడియో కూడా రేపో ఎల్లుండో అప్లోడ్ అవుతుంది. ఇక మీదట వరలక్ష్మి వ్రతం సంబంధించిన అలంకారాలు రోజుకొక అలంకారం చొప్పున మీకు అందరికీ చూపిస్తానికి ప్రయత్నిస్తా. చాలా వరకు నాకు ఉన్న ఐడియాల ప్రకారం అన్నీ, నా దగ్గర ఉన్న ఐడియాలన్నీ కూడా ఉపయోగించి మీకు చూపిస్తాను. ఈ విధంగా అయితే చేసుకోవచ్చు అని, ఎలా చేసుకోవాలని, అలాగే కుందుకు కూడా ఎలా చేసుకోవచ్చు అని చాలా రకాలు ఉన్నాయండి. అవన్నీ కూడా మన ఛానల్లో చూపిస్తాను, మీరు కూడా నేర్చుకుని అమ్మవారిని ఈజీగా అయితే రెడీ చేసుకోవచ్చు. ముందుగా కాళ్ళు చేతులు రెడీ చేసుకోవటం చూపిస్తానండి. అలాగే అంటే బయట కొనుక్కొచ్చుకున్న కాళ్ళు చేతులకు కూడా మనం ఈ విధంగా అయితే అలంకరించుకోవచ్చు. అది కూడా ఎలా అనేది మీకు చూపిస్తాను. నేను సాధ్యమైనంత వరకు అన్ని వీడియోలు మీకు అందిస్తాను. అలాగే చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే చీర కూడా కట్టేశాము. అంటే కొంతమందికి ఛానల్లో కొంచెం బోర్గా అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే ఇది లాంగ్ వీడియో, అంటే అలంకారం చేసుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. కానీ ఇది ఇంత లాంగ్ వీడియో కారణం ఏంటంటే, మామూలుగా అయితే నేను ఎప్పుడు కూడా పార్ట్ 1 పార్ట్ 2 అందిస్తూ ఉంటాను. కాకపోతే మీరు మొత్తం ఒకే వీడియోలో ఉందనుకోండి ఎత్తుక్కోకుండా ఉంటుందని చెప్పి నేను ఒకే వీడియోలో అందిస్తున్నాను. ఈ విధంగా అయితే చీరకి కుచ్చిళ్ళు అవన్నీ పోసేసుకున్నాను.
ఆ తర్వాత ఇంకో విషయం అండి, ఇలాంటి కాళ్ళు చేతులు రెడీ చేసుకోవటం వస్తే ఆ తర్వాత విజయవాడ కనకదుర్గమ్మ దసరా నవరాత్రులు వస్తాయి కదండి. దసరా నవరాత్రుల్లో 9 అలంకారాలు మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చండి ఇంట్లో. అది ఏ విధంగా కూడా చేస్తారు అనేది కూడా మీకు చూపిస్తాను. ముందుగా అయితే ఒక కాళ్ళు ఒక చేతులు సెట్ చూపించారంటే మీకు ఆటోమేటిక్గా నెక్స్ట్ సెట్ అనేది కూడా మీకు ఈజీగా తయారు చేసుకోవడానికి వీలుంటుంది. అలాగే ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఒక్కసారి చూస్తే మాత్రం మీకు అర్థమవుతుంది. అది కూడా నేర్పిస్తాను మీకు. రేపు ఎల్లుండో ఆ వీడియో కూడా రావచ్చు. కాళ్ళు చేతులు, ఫస్ట్ కాళ్ళు చూపిస్తాను, తర్వాత చేతులు చూపిస్తాను. ఈ 2 రకాలు కూడా మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, వీడియో రన్ అవుతుంది చూసారా. అమ్మవారికి ఫేస్ అలంకరించేసాను, తాడు చుట్టూరు కట్టి పైన. ఆ తర్వాత ఫైనల్గా పెట్టాను. అప్పుడేంటంటే అమ్మవారు కూర్చున్నట్లుగా భంగిమలో ఉంటారు కాబట్టి ఆ తర్వాత చైన్స్ అవి వేశాను. నాకైతే చాలా బాగున్నారు అమ్మవారు. మీకు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను ఇందాకలా చెప్పే కదండి, కొంచెం బయటికి కట్టుకోవాలని. ఇగోండి, లోపల కట్టుకుంటేనే ఇలా ఉంటాయి. కొంచెం బయటికి కట్టేస్తే ఏమైద్ది అంటే కొంచెం బయటికి చేతులు కనపడుతూ ఉంటాయి కాబట్టి మనకి అమ్మవారు కూర్చుని భంగిమలో ఉన్నారా నుంచుని భంగిమలో ఉన్నారా అర్థమవుతుంది. ఇప్పుడైనా బాగున్నారు, కాకపోతే కాళ్ళు చేతులు కొంచెం వెనక్కి కనపడుతూ ఉన్నాయి. చాలా బాగున్నారు కదండి అమ్మవారు. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. చూశారు కదా అమ్మవారిని ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి నాకు. మీరు కామెంట్ చేయటం వల్ల అమ్మవారు ఎలా ఉన్నారో నేను తెలుసుకుంటాను మీ ద్వారాగా. నాకైతే చాలా బాగా నచ్చారు. మీకు కూడా ఎలా ఉన్నారనేది మీరు కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది. ఈ విధంగా అయితే అమ్మవారి విగ్రహాలకి అలంకరించుకోవచ్చు. అమ్మవారి ఫేసు అలాగే కలిసిన చెంబుకు కూడా అలంకరించుకోవచ్చు. రేపు వీడియోలో కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని చూపిస్తానండి. కొల్హాపూర్లో మహాలక్ష్మి అమ్మవారు అంటే ఇక్కడ కాళ్ళు చేతులు అవసరం లేదు కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారికి. ఏ విధంగా అనేది రేపు వీడియో తప్పకుండా చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఇంతేనండి. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ముందుగా అయితే అమ్మవారిని దగ్గరగా చూపించాను కదా, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. ఓం నమో వెంకటేశాయ.